హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనాలిలో ఉంటున్న హోటల్ ఇది హోటల్ సమీరు. ఇది 18వ రోజు హిమాచల్ ప్రదేశ్ ట్రిప్పు. ఇది మనాలి సెంటర్ మాల్ రోడ్డు. ఇక్కడికి బస్ స్టాండ్ ఇది. ఇక్కడికే బస్ దిగాము. బస్ దగ్గరలోనే హోటల్. ఈ హోటల్ 1600లో వచ్చింది. హోటల్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇది అటల్ టన్నెల్. మేము 18న బయలుదేరాము. స్కూటీ తీసుకొని బయలుదేరాము. అటల్ టన్నెల్ 9 కిలోమీటర్లు ఉంది ఈ డిస్టెన్స్. ఒక హిల్లో సొరంగం చదివారు. చాలా బాగుంది. డబల్ రోడ్డు. ఇది లే రోడ్. ఇది ఇక్కడ వ్యూస్ కానీ ఇదో రివర్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్స్. చాలా బాగున్నాయి. మా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ అన్నమాట, ఎగ్జిట్ లే రూట్లోకి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ట్రిప్పు 18th డే. ఇది అటల్ టన్నెల్, రోహతాంగ్ పాస్. ఇది జిస్పాలో మేమున్న హోటల్. ఇది 3200 తీసుకున్నాడు. ఐ లవ్ జిస్పా. 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దాచు. ఇది షింక్లా పాస్కి వెళ్ళే దారి సెంటర్. ఇది లేకి వెళ్ళే సెంటర్. ఇది ఒకవైపు లే వెళ్తుంది, ఒకవైపు షింక్లా పాస్ వెళ్తుంది. ఇక్కడ షింక్లా పాస్ 39 కిలోమీటర్స్. ఇది దాచు సెంటర్. లే 326 కిలోమీటర్లు. బారలాచల, సచ్చు, టాంగ్లాంగ్లా ఇవన్నీ లేకి వెళ్ళే రోడ్. ఇక్కడి నుంచి వెళ్తుంది. ఈ షింక్లా పాస్కి వెళ్ళాము. చాలా బాగుంది. స్కూటర్ మీద వెళ్ళటం అనేది గ్రేట్ ఛాలెంజ్. చాలా గ్రేట్ ఛాలెంజ్. 16,500 అడుగులు ఎత్తులో ఉంది సీ లెవెల్ నుంచి. స్కూటీ తీసుకొని స్కూటీలో వెళ్ళామంటే నిజంగా అడ్వెంచరస్. నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బైక్ రైడింగ్ నాకు ఇంట్రెస్ట్గా దాంతో వెళ్ళాను. మనాలి నుంచి 150 కిలోమీటర్స్ అనమాట ఇదంతా కూడా. ఇది అటల్ టన్నెల్ లోపల ఉన్న ఇన్సైడ్ స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఈ ఫీల్ ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉన్న ఫీలింగ్ ఇది. ఇది డ్రైవ్ జర్నీ. ఇది హిల్స్, మంచు కొండలు కనిపిస్తుంటాయి. పక్కనే రివరు. ఈ దాచాలో హ్యాపీగా రోడ్డు మీద వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు చాలా ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.